నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ బాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అటు తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీస్ డిపార్ట్మెంటు ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసుల ద్వారా వేధించడము ఇదే పని పెట్టుకున్నారు. అన్నిటికీ పోలీసుని ఉపయోగించుకోవడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించాలంటే పోలీస్ కేసు కొట్టడము, ఎవరిదైనా ల్యాండ్ కబ్జా చేసి దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలంటే పోలీసుని ఉపయోగించుకోవడము, ఎత్తుకొని వచ్చి కొట్టి ఒప్పియడము. ప్రతి దానికి పోలీసుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటారు. హత్యా రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అధికారంలోకి వచ్చిన కరెక్ట్ 6 నెలల లోపలనే అట నంద్యాలలో కొత్తపల్లి సుబ్బరాయుడిని చంపడం, బండారి ఈరన్నను ఆలూరు కాన్స్టిట్యున్సీలో చంపడం, ఇదే పని పెట్టుకున్నారు. ఇంకా దౌర్జన్యాలు అయితే లెక్కలేనని ఉన్నాయి. వాళ్ళే దౌర్జన్యం చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఎందుకు కర్నూలులోనే 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ ఆయన ఆఫీస్ మీద పడి దాడి చేసి ఆయన ఆఫీస్ని అంతా ధ్వంసం చేసి ఆయన కంప్లైంట్ ఇస్తే కేసు లేదు. అసలు ఎక్కడ గలాటే జరగలేదు, ఏమి లేని దానికి వాళ్ళు ఒకేట అట్లా కొట్టుకొని పెడితే 307 అటెంప్ట్ మర్డర్ కేసు. దెబ్బే లేకుండా అటెంప్ట్ మర్డర్ కేసు, దెబ్బే లేకుండా కట్టుకుంటారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పొద్దున్నే తిరుగుతుంటారు రోడ్డు మీద. వాళ్ళ మీద కేసులు ఉండవు. అసలు ఏం జరగని దానికి 307 కేసు. మొన్నటికి మొన్న ఒక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుడు ఆత్మహత్య చేసుకుంటే దానికి ఆత్మహత్య కారకులు తిలక్ ఆయన జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్, ఐటీడీసీ ఏదో పేరు పెట్టినారు. ఆయన ప్రెసిడెంట్ టీడీపీలో. ఆయన చేసినటువంటి బెదిరింపుల వల్ల, ఆయన టార్చర్ పెట్టడం వల్ల, నా కుటుంబానికి రోడ్డుకి ఇడుస్తా అని చెప్పడం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆత్మహత్య లెటర్ రాస్తే నో కేసే లేదు. అంతకంటే క్లారిటీ కావాలన్నా? అంటే పోలీసింగ్ ఉందా లేదా? బాలు నిన్న మా టౌన్ యూత్ ప్రెసిడెంట్ బాలు అతన్ని చిన్న ఎవరో పిల్లలు అరుచుకుంటుంటే పోయి సర్దితే ఆ రోజు ఏదో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద బెయిల్ తీసుకున్నాడు, పోయినాడు. మళ్ళా అతను నాన్ బెయిలబుల్ పెట్టకుండా బెయిల్ ఎందుకు ఇచ్చినారని అధికార పార్టీ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ నాయకులు ఒత్తిడి చేస్తే అతను ఫిజియోథెరపీ డాక్టర్, ఆయన మీద పెట్టిన కేసు చూస్తే అంటే ఓల్డ్ వండర్స్లో ఒకటి అవుతుంది. ఫిజియోథెరపీ డాక్టరు 20 లక్షల రూపాయల కారులో 20 లీటర్ల సారాయి క్యాన్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి గ్లాస్ సారాయి అమ్ముతున్నాడంట. ఇంతకంటే దారుణం ఉందా కేసులు పెట్టాలంటే? మళ్ళా అతని మీద వాళ్ళేదో టీ షాప్ కాడ మాట అనుకున్నారు. ఆమెమి కేసు పెట్టలేదు, ఏం లేదు, కంప్లైంట్ లేదు, ఏం లేదు. 2 నెలల కింద జరిగింది. కంప్లైంటే లేకుండా ఆ కేసు ఉంది రా అని నువ్వు అప్పుడు టీ షాప్ కాడ అరుచుకున్నావు రా అని 2 పోలీసులు పోయి ఆయనను రమ్మని
ఆయన నేను సాయంత్రం వస్తా అంటే కూడా రమ్మని లాక్కపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ అడ్డం వచ్చింది. ముసలామె, హార్ట్ పేషెంట్. ఆమెను తోస్తే కింద పడిపోయింది. కొద్దిసేపు అన్కాన్షియస్లో పోయింది. ఇదంతా ఇంతకుముందు కూడా తీసుకుపోయి ఇదే బాలును 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది. మళ్ళా ఇప్పుడు తీసుకుపోయి కొట్టాలనేటువంటి కార్యక్రమంతో ఏమంటే బాలు ఊర్లోకి రాకూడదు, వస్తే కొట్టాలి. అది వాళ్ళకు హుకుం తెలుగుదేశం పార్టీ నుంచి. మళ్ళీ తీసుకుపోయి కొట్టడానికి ప్రయత్నం చేస్తే నా ప్రెజరు వాళ్ళమ్మ కింద పడిపోవడము, అన్కాన్షియస్లో పోవడము, ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ కొడతాడు అనేటువంటి భయభ్రాంతులతో అక్కడ ఉన్నటువంటి ఆ కత్తి తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. అంటే ఎక్కడికి పోతుంది వ్యవస్థ? అసలు కేసే లేకుండా ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోవడం ఏంది, 5-6 మంది లాక్కపోవడానికి ప్రయత్నం చేయడం ఏంది? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఇప్పటి వరకు కూడా అందరి మీద జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కేసులు. సోషల్ మీడియాలో ఏదైనా షేర్ కొడితే తీసుకొని వచ్చి జైల్లో పెడతారు, కేసులు పెడతారు. ఏదైనా గవర్నమెంట్లో ఇది మాకు ఈ స్కీములు రావడం లేదంటే కేసు. ఏమంటే లోకేష్ చెప్పినాడు, పార్టీ ఆఫీస్ నుంచి మాకు వచ్చిందని. అసలు పోలీసులకు వీళ్ళందరూ డీజీపీ కింద, ఎస్పీల కింద పనిచేస్తున్నారా లేదా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కింద పనిచేస్తున్నారా? నేను అందరి పోలీసుల గురించి కాదు, కొంతమంది మాత్రం పోలీసు డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి మర్యాదను పోగొడుతూ ఉన్నారు. కొంతమంది నెత్తి మీద 3 సింహాలు ఉన్నాయి. పోలీస్ అంటే 4వ సింహం అని సినిమాలలో చెప్తుంటారు. ఆ 3 సింహాలు కూడా తలదించుకుంటే స్థాయి తీసుకొని వస్తున్నారు కొంతమంది. ఇంత అన్యాయంగా తయారైపోయింది వ్యవస్థ. ఎందుకు ఊరికే ఆ డీజీపీ పోస్టులన్నీ వాళ్ళు వేసుకోండి, వాళ్ళకు కూడా కాకి డ్రెస్ తీసేసి మీ గవర్నమెంట్ వచ్చింది జీవో వేయండి, డ్రెస్ మారుస్తున్నాం, కాకి డ్రెస్ మార్చి ఎల్లో డ్రెస్ ఇస్తున్నామని పెట్టండి, డ్రెస్ కోడ్ కూడా మార్చండి. లోకేష్ గారిని డీజీపీని చేయండి, మంత్రులందరినీ ఎస్పీలుగా పెట్టండి, మీ ఎమ్మెల్యేలను డిఎస్పీలుగా పెట్టుకోండి, కార్యకర్తలను ఎస్ఐలుగా కానిస్టేబుల్గా పెట్టుకోండి. అది బెటర్. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోగొడతా ఉన్నారు. పోలీసును అడ్డదిడ్డంగా వాడుకొని రేపొద్దున పోలీసులు బజార్లో పోతే వాళ్ళకి మర్యాద రాకుండా చేస్తూ ఉన్నారు. స్టేషన్ పోతే మనకు న్యాయం జరగదు. ఇదంతా పైనుంచి ఎవడు చెప్పించుకుంటే వానికే జరుగుతుంది అనేది వస్తే వాడు పోలీస్ స్టేషన్కి పోడుగా నేనే చూసుకుంటానులే తెగిస్తాడు, వాడే దాడికి మొదలు పెడతాడు. డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయినప్పుడు ఆ పరిస్థితి తీసుకొని వస్తుంటారు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ 4-5 రోజులు ఈ కర్నూలు జిల్లాలో జరిగేటువంటి సంఘటనలు అయితేనేమి, యూత్ ప్రెసిడెంట్ ఆయన మీద జరిగినటువంటి పోలీసుల హరాస్మెంటు, ఆయన ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఆయనను వేధించడము, వీటన్నిటి మీద పోరాటం చేయాలని పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా డిసైడ్ చేసింది.
ఇంకా ఎంతకాలం అనేది చూస్తూ ఊరుకుంటారు. మా కార్యకర్తలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కార్యకర్తలను రక్షించుకోవడానికి అవసరమైతే ఎవరితోనైనా పోరాటం చేయడానికి ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. మీరు జైల్లో పెట్టాలనుకుంటే ఇప్పటి నుంచి ముందు మమ్మల్ని జైల్లో పెట్టి తర్వాత వాళ్ళని జైల్లో పెట్టండి. ఆ పరిస్థితి వస్తుంది. ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా అండగా ఉంటాం. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా స్పందించడం ఉంటుంది, దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు చూసినాం, సహనం నశించింది. సహనం నశించి ఆఖరుకు పోరాట బాట పట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు నిన్న జరిగినటువంటి సంఘటనల మీద రేపు ధర్నా కార్యక్రమము డిసైడ్ చేయడం జరిగింది. పార్టీ పెద్దలందరూ కలిసి రేపు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందర రేపు ఉదయం 9:30 గంటల నుండి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు రావడం జరుగుతుంది. ఆయన స్వయంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ వైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ యూత్ వింగు నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎవరైతే ఈ అక్రమాలు చూసి విసుగెత్తినటువంటి ప్రజలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలి. ఈరోజు రాష్ట్ర పార్టీ స్పందించి రాష్ట్ర యువత నాయకుడిని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ను ఇక్కడికి పంపించి దీని మీద పోరాటం చేసేదానికి పార్టీ డిసైడ్ చేసింది. కాబట్టి ఇప్పటి నుంచి ఏ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా స్పందించడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ నియోజకవర్గంలో జరిగినా అక్కడికి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి పోతాము, వాళ్ళకు అండగా నిలబడతాము. ఆ నియోజకవర్గ నాయకునితో పాటు వాళ్ళకు సపోర్టుగా జిల్లా వ్యాప్తంగా పోయి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ముందుంటామని కూడా ముందు చెప్తా ఉన్నాం. రేపైతే 9-9:30 మధ్యలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి, యూత్ వింగ్ అయితేనేమి, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, అన్ని అనుబంధ విభాగాల సభ్యులు అందరూ పాల్గొని పోలీస్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇటువంటివి చేయాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ బాధితుల తరపున పోరాటానికి వస్తారు అనేటువంటి ఒక మంచి మెసేజ్ పంపించేదానికి ధర్నా కార్యక్రమంలో అందరు పాల్గొనాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.